పెద్దపల్లి జిల్లా ప్రకృతి తన అందాలను మరోసారి ఆవిష్కరించింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సబ్బితం గౌరీగుండాల జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. అయితే గతంలో ప్రమాదవశాత్తు ఈ జలపాతంలో మునిగి పర్యాటకులు మరణించిన ఘటనల దృష్ట్యా ఎవరూ అక్కడికి వెళ్లకుండా పోలీసులు బ్యారికేడ్లు అడ్డుపెట్టి నిషేధం విధించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి పెద్దపల్లి రూరల్ మండలంలోని సబ్బితం గౌరీగుండాలు జలపాతాలు జలకలని సంతరించుకున్నాయి. పచ్చని కొండల మీదుగా ప్రవహించే జలధారలు చల్లని వాతావరణంతో సందర్శకులకి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గుట్టపై ఉన్న గట్టుసింగారం ప్రాంతం నుంచి జాలువారుతున్న ఈ జలపాతం పరవళ్లు తొక్కుతూ కిందకి దూకుకొస్తుండగా ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులవ్వాల్సిందే. ఇటీవల కురిసిన వర్షాలతో నీటి ప్రవాహం మరింత పెరిగి జలపాతం తన పూర్తి అందాలని కండ్లకి కడుతోంది. కొండల నడుమ తెల్లని నీటిధారలు, పచ్చని చెట్లు, చల్లని గాలులతో ఈ ప్రాంతం ఒక ప్రకృతి స్వర్గాన్ని తలపిస్తోంది. గౌరీగుండాల జలపాతం అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ నుంచి సుమారు 8 కోట్లు కేటాయించగా ఆ నిధులతో ఇప్పటికే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గౌరీగుండాల జలపాతాన్ని టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దేందుకు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ సైతం రూపొందించారు. అయితే వచ్చే ఏడాదిలోగా ఈ ప్రాజెక్టు పూర్తయి వాటర్ ఫాల్స్ ప్రకృతి ప్రేమికులకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.